ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేసిన సీఎం జగన్ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు మరింత సులువుగా అందించాలని ఆదేశం. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర అని తెలిపిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వాలంటీర్స్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కితాబు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం. అమృత సాయి కళాశాలలో ఘనంగా జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఆనందంగా పాల్గొన్న విద్యార్థులు, కళాశాల సిబ్బంది. రాష్ట్రంలో నిర్మితమవుతున్న మెడికల్ కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు పొందేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సులువుగా వైద్య సేవలు పొందేందుకు సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ నిర్మాణం, కొత్త పిహెచ్సిలు, మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్ను పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్ కాలేజ్లో నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్కు అధికారులు వివరించారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను పర్యవేక్షించాలని, ఆసుపత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా లేదా అన్న దానిపై పరిశీలన చేయాలని సూచించారు. గనులు, విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకుడు ఎన్నో ఒడిదుడుకులన్నీ కూడా చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు కేవలం 2 పేజీల మేనిఫెస్టోతో అనేక హామీలు, నవరత్నాలతో కలిపి అనేక హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చిన వ్యక్తిగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచారు. మరి వారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఏదైతే కష్ట సమయంలో
మనం పనిచేయాల్లో అలాంటి ఎనర్జీ మినిస్టర్ గాను మరియు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గాను ముందున్న మైన్స్ అండ్ జియాలజీ శాఖను నాకు అప్పగించడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచనకు తగినట్లుగా ఈ శాఖలన్నీ కూడా పనిచేస్తాయి. మా శాఖల వల్ల ప్రభుత్వానికి మంచి మైలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది, నాకు సహకరించబోయే అధికారులది. తప్పకుండా ఆ విధంగా ఈ శాఖలన్నీ కూడా పనిచేసే విధంగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారికి మా శాఖల ద్వారా మంచి ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి వారు నా మీద ఉంచిన నమ్మకానికి మరొకసారి వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక భూమిక అంటూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వాలంటీర్ల సేవలను కొనియాడారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వాలంటీర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని, వాటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని దస్సిపేట రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన 9, 12, 13, 14, 15 డివిజన్ల సచివాలయాల వాలంటీర్ల ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ అవార్డు గ్రహీతలకు మెమోంటోలు, నగదు, పురస్కారాన్ని అందజేశారు. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాన్ని ఎంత మోన్ చేసుకున్నారో అదే విధంగా ప్రతి ఒక్క వాలంటీర్ గారు అదే విధంగా మోన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళు ఓన్ చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక ఇంట్లోకి మధు సొంత ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో ఎలా వెళ్ళిపోయామంటే ఆ ఇంట్లో గారు మధు మా ఇంట్లో మనిషి బాబు అని చెప్పాను. ఆ విధంగా వాలంటీర్ని ప్రజానికం ఓన్ చేసుకున్నారు. ఇందాకే రాజుగారు ఒక మాట చెప్పారు, నాకు ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే గతంలో మన మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఆఫీసర్స్ కళ్యాణ మండపంలో కొత్తగా వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. ఆ రోజు వాలంటీర్లు అదే మాట చెప్పారు. ఫస్ట్లో వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు ఇంట్లోకి రానివ్వట్లేరు, మేము ఇంట్లోకి వస్తుంటే మమ్మల్ని తిరుగుతున్నారు, మీరు ఎవరు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారని చెప్పని అందరూ మమ్మల్ని కసురుకుంటున్నారంటే ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, తప్పకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఈరోజు కసురుకున్నారో లేకపోతే ఎవరైతే మిమ్మల్ని ఈరోజు తప్పుగా మాట్లాడారో 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ప్రేమిస్తారని చెప్పి ఏదైతే ఆ రోజు చెప్పారో ఈరోజు ప్రతి వాలంటీర్ గారు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి గారు కుటుంబ సభ్యులాగా చూడటం జరుగుతుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరదృష్టి ఆలోచించారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి గారు విద్యాసం జరుగుతుంది. ప్రవేశపెట్టిన గ్రామవార్డు సచివాలయ వ్యవస్థకి మూల స్తంభాలైనటువంటి వారు వాలంటీర్లు. వాళ్ళు చేస్తున్న సేవలు అనేవి చిరస్మరణీయం. వీరు చేసిన పనులు కృషి వల్లనే మనకి స్థానిక సంస్థల్లో మంచి మెజార్టీ రావడానికి మనకి ఆస్కారం ఏర్పడింది, పునాది ఏర్పడింది. దాంతోపాటు మా వాలంటీర్లు కానీ మ్యాపింగ్ చేసుకోమంటే
మమ్మల్ని ఒక చీడపురుగులాగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఇంటింటికి తిరిగి అమ్మ మీకు 545 సేవలు మేము ఇస్తాము, తీసుకోండి, రానున్న రోజుల్లో సచివాలయ వ్యవస్థే బాగా మీకు ఉంటుంది అని ప్రతి ఒక్కరికి పేరు పేరున గడప తిరిగి ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో జయరాంకి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి జయరాంకి ఈవో బ్రహ్మరాంబ అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించారని మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తనపై నమ్మకంతో సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి విడతలోనే మంత్రి పదవి కేటాయించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేశారని చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో 6 వయసులకు చంద్రబాబు ఏమీ చేయలేదని, సీఎం జగన్ అన్నింటిలో తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. బ్రాహ్మణ వీధిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడే తనపై నమ్మకంతో సీఎం జగన్ తనకు దేవాదాయ శాఖ కేటాయించారన్నారు. 3 ఏళ్ల కాలంలో దేవాదాయ శాఖ భూములు, రక్షణ, ఆలయాల భద్రత, భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దుర్గగుడి అభివృద్ధికి సీఎం జగన్ 70 కోట్ల ప్రభుత్వ నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం పుష్కరాల పేరుతో కూల్చేసిన ఆలయాలను సైతం పునర్నిర్మించామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద ఎంతో నమ్మకంతో మంత్రి పదవి కేటాయించడం, అది కూడా దేవాదాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం కల్పించడం, ఈ 3 సంవత్సరాల్లో చాలా సంతృప్తిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దేవాలయాల అభివృద్ధిలో కానివ్వండి, దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో కానివ్వండి, భక్తుల సౌకర్యాలు కానివ్వండి, అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. కొంత కరోనాలో 1 సంవత్సర కాలం కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా అన్ని రకాలుగా అన్ని దేవాలయాల అభివృద్ధికి పూర్తిగా కూడా నాకు సహకరించిన మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం కానివ్వండి, ప్రభుత్వ నిధులు కేటాయించడం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా కేటాయించరా. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు దుర్గగుడి పర్యటన రావడం, ఆ రోజు వారు అనుకొని వెంటనే ఎంత కావాలంటే 70 కోట్లు అని చెప్పని అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పడం, వాటిని తక్షణమే రిలీజ్ చేసి దాన్ని శంకుస్థాపన చేసుకొని వర్కులు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. వెల్కమ్ బ్యాక్. స్థానిక సుపరిపాలన లక్ష్యంగా ఏర్పాటైన గ్రామ వార్డ్ సచివాలయాలు అనతి కాలంలోనే దేశానికి ఆదర్శప్రాయంగా మారాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు.
గుణదలలోని విజయమేరి స్కూల్ నందు జరిగిన వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రధానోత్సవ వేడుకల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్, నగర డిప్యూటీ మేయర్ అవతు శ్రీశైలజ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ పురస్కారాలకు ఎంపికైన వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు పాలనను చేరువ చేయడానికి ఆనాడు మహానేత వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుమ్మం వద్దకే పాలనను అందించేలా గ్రామ, వార్డ్, సచివాలయ వ్యవస్థను రూపొందించారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 3 ఏళ్లలో 1,70,000 మంది లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా 113 కోట్లు అందించామంటే అది కేవలం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లతోనే సాధ్యమైందన్నారు. అమ్మఒడి, 0 వడ్డీ పథకం, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అవినీతి రహితంగా, కులమతాలకు అతీతంగా ప్రజలకు చేరువ చేసిన ఘనత వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. ప్రతి నెల 1వ తేదీన 100% పింఛన్లను వీరి ద్వారానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే ఇలాంటి వ్యవస్థ స్థానిక సుపరిపాలన అందించడానికి తోడ్పడేటువంటి వ్యవస్థని ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రారంభించలేదు, అమలు చేయలేదు. ఒకే ఒక రాష్ట్రం, ఒకే ఒక ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సచివాలయ వ్యవస్థను మనం తీసుకొచ్చాం. దాదాపుగా ఈరోజు మనం 2 డివిజన్స్లో 1, 26, 1లో అయితే 5 సచివాలయాలున్నాయి, 74 మంది వాలంటీర్స్ ఉన్నారు. 26లో 4 సచివాలయాలు ఉన్నాయి, 52 మంది వాలంటీర్స్ ఉన్నారు. టోటల్గా మన నియోజకవర్గంలో 96 సచివాలయాలు ఉన్నాయి. 1,400 మంది యంత్రాంగం, సైన్యం, జగనన్న సైన్యం అంతా కూడా ఉన్నది అని చెప్పి సవినయంగా నేను మనం చేస్తుంటాను. రెండు 2009-14 మధ్యలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తూ వార్డు వాలంటీర్స్కి ఈ సత్కారం జరగబోతుంది. ఈ అవార్డు గ్రహీతలుగా ఈరోజు ఇంతమంది ఇక్కడికి విచ్చేసి కూర్చున్నారు. వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అట్లాగే మన జగనన్న మానస పుత్రిక అంటే ఏదైనా ఉన్నట్టు సచివాలయాలు. ఈ సచివాలయాన్ని మానస పుత్రిక అని చెప్పి ఆయన మిమ్మల్ని పెట్టడం కానీ, మీ రకంగా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాలన జరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని వార్డు సచివాలయాలను పెట్టి మీ అందరినీ నియమించడం కానీ, ఇది జగన్ గారికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు కానీ, లేకపోతే ఇలాంటి ఆలోచనల్ని మళ్ళీ అమలు పరచడం కానీ ఆయన ఒక్కరి వల్లే జరుగుతుంది. గత గవర్నమెంట్లో మనం చూసుకోవచ్చు, టీడీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే పెన్షన్, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఏదైతే ప్రజలకి అందాల్సిన సౌకర్యాలు కానీ, ప్రజలకు అందాల్సిన ఏమైనా పథకాలు కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కార్పొరేటర్లు దగ్గరుండి రాయించుకునేవాళ్ళు. వాళ్ళు పార్టీ కాదన్న వాళ్ళకి ఎవ్వరికీ ఏనాడు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితుల్లో లేదు. కానీ ఈరోజు పార్టీకి సంబంధం లేదు, కార్పొరేటర్కి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. సచివాలయాలకు ఎవరైనా రావచ్చు, ఎవరైనా రాయించుకోవచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరూ ప్రతి పథకానికి అర్హులే. ఆంధ్రప్రదేశ్ జగన్ మంత్రి వర్గంలో వరుసగా 2వ సారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషాను అహ్లే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. అహ్లే సున్నత్ జమాత్
కన్వీనర్ అల్తాఫ్ రాజా నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం మంత్రి అంజద్ బాషా ఇంటికి వెళ్లి కలిసింది. మైనార్టీ శాఖ మంత్రిగా తిరిగి ఎంపికైన అంజద్ బాషాకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. సీఎం జగన్ అంజద్ బాషాకు రెండోసారి కూడా మైనార్టీ శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం సంతోషం కలిగించిందని చెప్పారు. మైనార్టీ శాఖ మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు. ముస్లిమ్స్ మైనార్టీ వర్గాల పట్ల సీఎంకు ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని చెప్పారు. గడిచిన 3 ఏళ్లుగా మైనార్టీల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విశేష కృషి చేశారని, రాబోయే 2 ఏళ్లలో కూడా ఇదే రకమైన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి వాహిద్, సోషల్ వర్కర్ రామారావు, జాహ్నవి, శ్రీను, బాషా తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తికి ఇదే నిదర్శనమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ కరివేపాకు తోట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13 రోజులుగా ఈ డివిజన్లో చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈ రోజుతో పూర్తి అయింది. డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పనితీరును, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మీద అక్కస్సుతో కేవలం వారి రాజకీయ మనుగడ కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకుల నిజస్వరూపం ప్రజలకు వివరించి వారిలో నెలకొన్న అపోహాలను తొలగించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 6 కోట్ల రూపాయలు చించి అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీలు, ఉర్దూ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. పన్నెండవ డివిజన్ గడప వైఎస్ఆర్సీపీ చివరి రోజున కరివేపాకు తోట ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఇన్ఛార్జ్ మరియు అధ్యక్షులు నవీన్ గారు, రిజ్వాన్ గారు ఒక ఆధ్వర్యంలో, ఖలీల్ గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు, చల్లారవి గారు, మాధవి గారు, రాజ్కమల్ గారు, జేజే సింగ్ గారు, బషీర్ గారు, మిగిలిన నాయకులందరూ ఒక నాయకత్వంలో ఈరోజు పర్యటిస్తాం. దాదాపుగా 12-13 రోజులుగా 12వ డివిజన్లో దాదాపుగా మొత్తం డివిజన్ అంతా గారు ప్రతి ఇంటికి, ప్రతి గడప గార వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి గారు మేము వెళ్ళి చెప్తాం. ఈరోజు మేము ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్తున్నప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మహిళ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, పని చేసుకునే కార్మికులు కానివ్వండి, రైతు భరోసా తీసుకునే రైతులు కానివ్వండి, పొలం ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ గారు ఎంతో సంతోషంగా, ముఖ్యంగా ఈ డివిజన్లోనే మేము ఎందుకు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామంటే ఒక సెంటిమెంట్గా గత ఎన్నో సంవత్సరాలుగా నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ డివిజన్లో కార్యక్రమాలు ప్రారంభిస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈ డివిజన్ నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తాం. 12 రోజుల నుంచి మాతో పాటు అవినాష్ బాబుతో పాటు మరి తిరుగుతున్న కార్యకర్త అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంత కష్టమైన సరే గడప గడపకి
అవినాష్ బాబు ప్రతి ఇల్లు టచ్ చేస్తా, పథకాలు వచ్చిన వాళ్ళైనా పథకాలు రాని వాళ్ళైనా సరే ఎవరికైనా టచ్ చేస్తా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మరి ఊహించని విధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని వెళ్ళంగానే ఆప్యాయంగా పిలిచి మాకు ఇన్ని పథకాలు వస్తున్నాయి, చాలా సంతృప్తిగా ఉన్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది ఇన్ని రోడ్లు వేయించారు మాకు, మరి 15 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఈ డివిజన్లో ఇన్ని రోడ్లు అనేవి పడటం కానీ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరగడం కానీ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. ఇదంతటికీ కారణం ఈ క్రెడిట్ అంతా మనం ఇవ్వాల్సింది ఎవరికంటే దేవినేని అవినాష్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జిగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వైసీపీ పార్టీ తరఫున బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన మేము ఏదడిగితే అది నేను గర్వంగా చెప్తాను, బాబు నాకు ఈ రోడ్డు ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా ఈఈ గారితో కమిషనర్ గారితో మాట్లాడే, అవసరమైతే కమిషనర్ గారి తీసుకెళ్ళి ప్రపోజల్ పెట్టించి ఎస్టిమేషన్ చేయించి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్టర్లను పిలిచి కూడా బిల్లులను ఆది ఇప్పించే బాధ్యత మీరు వేయండి, రోడ్లు నాది బాధ్యత అని చెప్పి అంత భరోసాగా రోడ్లు వేయించి ఏదైనా దమ్ముగా ధైర్యంగా అభివృద్ధి పదాన ఈ నియోజకవర్గాన్ని నిలపగలిగిన నాయకుడు ఎవరంటే మన ఒక దేవినేని అవినాష్ గారే అని చెప్పి ఘంటాపదంగా ఈ డివిజన్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల సాక్షిగా మనం చెప్పగలం. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి సహకరించిన కార్యకర్తలకి, డివిజన్ అందరి కార్యకర్తలకి, వాలంటీర్లకి, అడ్మిన్లకి సహకరించిన అందరికీ మా ఉదయపూర్వక నమస్కారం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యమును వెలికి తీయడమే కాకుండా ప్రతి ఏడాది క్యాంపస్ సెలక్షన్లో విద్యార్థులకు ప్రత్యేకమైన ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ తెలిపారు. 2007లో ప్రారంభమైన తమ ఇన్స్టిట్యూట్ అంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కంచికచల్ల అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలతో పాటు స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని ఆట పాటలతో ఆనందాలతో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పాటలకు విద్యార్థులు నృత్యాలు చేసి గేయాలు ఆలాపించి పలువురు ఎంతోగానో ఆకట్టుకున్నారు. తోటి విద్యార్థులు పాడిన గీతాలకు విద్యార్థులు నృత్యాలు చేసి ఆనందంతో చిందులు వేశారు. విద్యార్థులు కాలేజ్ నుంచి కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న తరుణంలో ఒకరినొకరు ఆప్యాయతతో పలకరించుకొని పర్యంతమైన దృశ్యాలు పలువురిని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అమృత సాయి ఇన్స్టిట్యూట్కు మంచి గుర్తింపు ఉందని, దేశంలోని ప్రముఖ కంపెనీలు ప్రతి ఏడాది క్యాంపస్ సెలక్షన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నతమైన ప్యాకేజీ అందిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రతి ఏడాది కొత్త కోర్సులకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చి వారికి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అమృత సాయి ఇన్స్టిట్యూట్ సెక్రటరీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రథమ అటానమస్ బ్యాచ్ బయటికి వెళ్తున్న సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ డేతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. అమృత సైన్స్ అండ్ టెక్నాలజీ మా కాలేజీలో 3 రోజుల మట్టి అంటే ఈరోజు, నిన్న, రేపు 3 రోజులు మా కాలేజీలో కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం సపరేట్గా కేటాయించడం జరిగింది. నిన్న మా పిల్లలు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు, ఇవాళ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. రేపొద్దున వీళ్ళందరికీ ఆ యొక్క వ్యాలిడిటీ మొత్తం అంతా ఏం జరుగుతుంది, ఆ ప్రైజ్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మా కాలేజీ అమృత సైన్స్ అండ్ టెక్నాలజీ 2007లో స్టార్ట్ చేయబడి 2018లో అటానమస్ గుర్తింపు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2022 వరకు ఉన్నటువంటి ఈ 4 ఏళ్లలో అటానమస్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్తుంది. సో వాళ్ళకి మేము అకాడమిక్స్తో పాటు స్టూడెంట్స్కి ఏం కావాలి ఫైనల్గా అకాడమిక్స్తో పాటు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత లైఫ్లో ఎలా బతకాలి, లైఫ్లో ఎలా వాళ్ళ కంపెనీలో ఎలా పనిచేయాలో తెలియాలి. అందుకోసమని అకాడమిక్స్తో పాటు వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్, గ్రూప్ మేనేజ్మెంట్, ఎలా ఒక ప్రాజెక్ట్ ఇస్తే 10 మందితో ఎలా కలిసి చేస్తారు,
ఆ ఉద్దేశంతో స్టూడెంట్స్ని వాళ్ళంతట వాళ్ళగా క్లబ్ యాక్టివిటీస్ కింద, అంటే వాళ్ళనే స్టూడెంట్స్ చేత ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళ చేతే ఈ కార్యక్రమాలు నడిపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకే ఆర్గనైజేషన్ ఇచ్చి వాళ్ళ చేతే ఇవన్నీ చేపిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు వాళ్ళ ఒక 10 మందితో ఎలా కలవాలి, ఎలా చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. నిన్న స్పోర్ట్స్ డే జరిగింది. ఈరోజు ఫ్రెషర్స్ డే అండ్ ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంది. రేపు వ్యాలిడిటీ ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఈ 3 days స్టూడెంట్సే కండక్ట్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమృత్సర్లో జరుగుతున్నటువంటి అంశం. దీన్ని లీడ్ చేయడం కానివ్వండి, దీన్ని ఆర్గనైజ్ చేయడం టోటల్గా ఇన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా స్టూడెంట్సే కండక్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్రోగ్రాంలో. దీనిలో మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు గైడెన్స్ తీసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇండివిజువల్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం, ఆ లీడింగ్ కెపాసిటీస్ నేర్చుకోవాలనే ఆలోచనతోటే డే 1 నుంచి కూడా ఈ ఇన్స్టిట్యూషన్ అమృత్సర్లో అలా జరగడం జరిగింది. యాక్చువల్గా మేము మా అటానమస్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్తూ ఉన్నటువంటి మొట్టమొదటి సంవత్సరం ఇది. 2018-19లో ఈ ఇన్స్టిట్యూషన్ అటానమస్ అయ్యింది. ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళేటువంటి ఈ సందర్భంలో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మా కళాశాల ప్రాంగణంలో 3 daysగా మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా నిన్న అనగా 11/4/2022 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈవెంట్స్ కండక్ట్ చేయటము, 12వ తారీఖు స్టూడెంట్స్ కల్చరల్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేయటము, అలానే రేపు 13th వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో భాగంగా రేపు భరతనాట్యం, ఇలా ఏవైతే మన ట్రెడిషనల్గా మనం ఏవైతే మన పిల్లలకి అందించలేకపోతున్నామో వాటన్నిటి తాలూకా ఈవెంట్స్ అన్నింటినీ కూడా రేపు ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. సో ఈ 3 రోజులు కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ని స్టూడెంట్స్ అలానే అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఎంతో ఆనందోత్సాహంగా పార్టిసిపేట్ చేసేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేయడంలో ప్రముఖ పాత్ర వహించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో బడుగుల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ నెల 14వ తేదీన నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని మాజీ న్యాయమూర్తి జైభీమ్ యాక్సిస్ జస్టిస్ జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని గాంధీనగర్లోని జైభీమ్ యాక్సిస్ జస్టిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో మాజీ జడ్జి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి ఒక గొప్ప మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి అందించారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అన్ని వర్గాలను దుర్మార్గంగా, ఆర్థికంగా, సామాజిక, రాజకీయ దోపిడీకి గురి చేశారన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియచేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ 3 సంవత్సరాల్లో జాతి అభివృద్ధి కోసం కృషి చేయలేదని, 6,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జరుగుతున్నటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి పరిణామాలు, ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని వారి భుజాల మీద మోసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి ఒక గొప్ప మెజారిటీని అందించినటువంటి వర్గాలని దుర్మార్గంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీకి గురి చేస్తున్నటువంటి విధానం పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియచేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చు తగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. తాజాగా 4 లక్షల మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 796 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు కొద్దిగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 946 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేసిన సీఎం జగన్. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు మరింత సులువుగా అందించాలని ఆదేశం. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర అని తెలిపిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. వాలంటీర్స్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కితాబు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం. అమృత సాయి కళాశాలలో ఘనంగా జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు. ఆనందంగా పాల్గొన్న విద్యార్థులు, కళాశాల సిబ్బంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.